మహాదేవ శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి ఈ యొక్క 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వా వి వు వే వు అక్షరాలతో ఉదయ్ కావచ్చును, అదేవిధంగా ఉదయ్ కిరణ్ కావచ్చును, అదేవిధంగా మనకు చూసుకుంటే ఇంకా వంశీ కావచ్చును, వసంత్ కావచ్చును, ఇలా పేర్లతో మొదలయ్యేటువంటి వారికి గత 2024 చాలా చేదు అనుభవాలు ఏర్పడ్డవి. 2024లో కొంతమందికి చాలా అద్భుతమైనటువంటి పొజిషన్కు వెళితే మరికొంతమంది చాలా డౌన్ఫాల్ అయినటువంటి దాఖలాలు ఉన్నవి 2024లో. మరి ఇప్పుడు చూసుకుంటే 2025 ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కావచ్చును. ఏది అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేని సందర్భాలు కానీ, లేదా మీ దగ్గరలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా మరణించడాలు కావచ్చును. అక్కడి నుండి మనకి ఏదో ఒక తెలియని భయం ఏర్పడము, మన లోపల ఉన్నటువంటి ఒక ధైర్యం కాస్త కొంత కోల్పోయినటువంటి దాఖలాలు ఉండడాలు కావచ్చును. అదేవిధంగా 2025లో ప్రదేశ మార్పులు కానీ, స్థానచలనాలు కానీ, 2025లో మీకు కొంత చేదు అనుభవాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. మరి ఈ 2026లో కూడా ఆగస్టు లోపు ఏది కొనుక్కోవాలనుకున్నా, ఏమైనా మొదలు పెట్టాలి అని అనుకున్నా, లేదా ఏమైనా బిజినెస్లు కావచ్చును, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా ఆర్థికంగా ఎదగాలి అని అనుకున్నా, ఏమైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగం ఇలాంటివి ఏదైనా పొందాలి అని అనుకునేటువంటి వారు ఆగస్టు లోపు అద్భుతమైనటువంటి బలం ఉన్నది. ఆగస్టు ఎప్పుడైతే దాటుతుందో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రం ఉన్నది. ఈ 2025 ఆగస్టు నుండి సుమారుగా 2026 ఆగస్టు లోపు యోగం ఉన్నది ఇది ఈ యొక్క సంవత్సరము. మరి 2026 మనకు ఈ ఆగస్ట్ అంటే సుమారుగా పరాభావనామ సంవత్సరం ప్రారంభమై ఒక మనకు మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఒక 5 మంత్స్ అట్లా అవుతుంది. ఈ 5 మంత్స్ మాత్రం పర్వాలేదు. విదేశీ ప్రయత్నాలు కానీ, అదేవిధంగా మనకు వివాహ ప్రయత్నాలు కానివ్వండి. 2024లోనే వివాహాలు కావాలి, 24లోనే వివాహం కావాలి. ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత లేజినెస్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత లేజినెస్తో పాటుగా అధికంగా వాదించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా వాదిస్తూ ఉంటారు. మేం పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా వాదించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో కొంత వీరి చుట్టూ ఉండేటువంటి వారు బాగుండాలి, బాగుంటేనే బాగుంటుంది అనేటువంటి విధంగా వీరి ఆలోచన అనేటువంటి పరిస్థితి ఉంటుంది. వీరు ఫ్రెండ్స్ను చూసి మురిసిపోతూ ఉంటారు వృషభ రాశి వారు. మరి అలాంటి వృషభ రాశి వారికి 2018, 19, 20లో తీవ్రమైనటువంటి చెడు పరిమాణాలు ఏర్పడినటువంటి దాఖలాలు అయితే ఉన్నవి. ఇక్కడ మన అని కానీ, బయట అని కానీ తేడా లేకుండా క్రూరంగా మీ ప్రవర్తన, లేదా మీపై ఎవరైనా ప్రవర్తన కానీ అసలు అయ్యో ఇట్లా అయింది ఏమిటి అనేటువంటి విధమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. రాబోయే రోజులలో భార్యాభర్తలలో విడాకుల దాకా వెళ్ళే పరిస్థితులు ఉన్నవి. ఈ ఆగస్టు తర్వాత నుండి ఏదున్నా సామరస్యంగా ఆగస్టు లోపే సామరస్యంగా కూర్చొని మీరు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఎవరైతే 2026 ఆగస్టు దాటుతుందో ఇక ఎవ్వరినీ ఆపలేము. మీకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనే విషయం గమనించుకోండి. ఎవరైతే ఈ 2026 ఆగస్టు లోపు ఒక సెటిల్మెంట్కు వచ్చి 2026 ఆగస్టు లోపే ఏది ఉన్నా మీరు మాట్లాడుకుంటే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఈ ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత తొందరగా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళుతవి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాన్ని మాత్రం చెక్ చేసుకొని ముందుకు వెళ్ళొద్దు. ఈ యొక్క వృషభ రాశి వారు గమనించుకోండి. సమయం చాలా చెడు సమయం అనేటువంటిది ప్రారంభం కాబోతున్నది. మీ నీడను కూడా మీరు నమ్మొద్దు. ఎవరో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. డబ్బులు అడగడం కావచ్చును, మిమ్మల్ని మానసికంగా కానీ, శారీరకంగా కానీ, డబ్బు పరంగా కానీ ఏదో ఒక రకంగా మిమ్మల్ని వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, స్త్రీలకైనా పురుషులకైనా. సో బీ కేర్ఫుల్. ఈ సమయంలో ఉద్యోగ మార్పులు, చేర్పులు జరగబోతున్నవి. ఈ ఆగస్టు నుండి
మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఏ క్షణానైనా ఈ యొక్క మొదటి 6 నెలలు దాటిన తర్వాత పరాభావనామ సంవత్సరము మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత నుండి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ లాస్ట్ 6 నెలలు మనకు సెప్టెంబర్ తర్వాత విపరీతమైనటువంటి మార్పులు, చేర్పులు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చును, ఏవైతే కోర్టు సంబంధిత విషయాలు మీకు కావాలి అని అనుకునేటువంటి వారు కోర్టు సంబంధిత విషయాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవి. కోర్టు సంబంధించినటువంటి విషయాలలో కొంత పరాభావం చెందేటువంటి పరిస్థితి ఉన్నది వృషభ రాశి వారికి. అదేవిధంగా ఎప్పటి నుండో మాకు ఈ పని కావటం లేదు అని అనుకునేటువంటిది ఆ పని ఈ ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. రాబోయే రోజులలో కొంతమేర ఎవరైతే నూతనంగా పెట్టుబడులు పెట్టాలి, నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి వారు ఆగస్టు, సెప్టెంబర్ వినాయక చవితి లోపే మీరు చేసుకోవాలి. వినాయక చవితి దాటితే మాత్రం పనికి రాదు. వినాయక చవితి దాటింది అని అనుకోండి, మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. నడిచే దశ అంతర్దశలు కానీ, మరి ఈ యొక్క లగ్నం గట్టిగా ఉందా, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, లగ్నం ఎన్ని డిగ్రీస్లో పడింది, ఇలా ప్రతీదీ చూసుకొని ముందుకు వెళ్ళాల్సిందే ఈ యొక్క వృషభ రాశి వారు. ఇంకా విషయం ఏమిటి అంటే వృషభ రాశి వారు అధికంగా కూడా గణపతి ఆరాధన చేయాలి. అదేవిధంగా సంకష్టహర చతుర్థి రోజు చక్కగా కూడా చంద్రునికి సంబంధించినటువంటి ఉపాసన, చంద్రునికి సంబంధించినటువంటి మంత్ర జప తర్పణాలు చేసుకోవడం కానీ, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి, మంచి ఫలితం ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజు మహాలక్ష్మి అమ్మవారికి మీరు పూజించే ప్రయత్నం చేయండి. కమల గింజలు ఉంటాయి మనకు, తామర గింజలు. ఈ తామర గింజలను అమ్మవారి వద్ద పెట్టుకొని చక్కగా పూజించుకొని, మరి ఆ అమ్మవారి వద్ద పెట్టి పూజించినటువంటి ఈ యొక్క తామర గింజలను ఒక వెండితో కానీ దేనితోనైనా కూడా ఒక మాలలాగా అల్లించుకొని మెడలో వేసుకుంటే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇంకా వ్యక్తిగత జాతకరీత్యా ఇంకా మీకు నడిచే దశ అంతర్దశలు కానీ, మీ లగ్నం కానీ, మీ పూర్తి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకునే ముందు మీకు ఏ రకమైనటువంటి మనకు వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ చేసుకోవాలి, ఇలాంటి విషయాలకై తప్పకుండా సంప్రదించండి. మనసు నన్ను కలిసిన తర్వాత కలవక ముందు అనేటువంటి తప్పకుండా మీ జీవితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.